కడప జిల్లాలో ఆర్టీపీపీ బూడిద తరలింపు వివాదం సీఎంఓకు చేరింది. ఇవాళ సీఎం చంద్రబాబును జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కలవనున్నారు. బూడిద తరలింపుపై ఆదినారాయణ, జేసీ వర్గాల మధ్య కొద్ది రోజులుగా గొడవ కొనసాగుతోంది. ఈ వివాదంతో ఫ్లై యాష్ రవాణాను ఆర్టీపీపీ అధికారులు నిలిపివేశారు. దీంతో 4 రోజులుగా ఆర్టీపీపీ దగ్గర లారీలు నిలిచిపోయాయి. కడప సిమెంట్ ఫ్యాక్టరీలు ఇతర రాష్ట్రాల నుంచి ఫ్లై యాష్ తెప్పించుకుంటున్నాయి. కడప జిల్లాలో ఆర్టీపీపీ బూడిద తరలింపు వివాదం సీఎంఓకు చేరింది. ఇవాళ సీఎం చంద్రబాబును జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కలవనున్నారు. బూడిద తరలింపుపై ఆదినారాయణ, జేసీ వర్గాల మధ్య కొద్ది రోజులుగా ఈ గొడవ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ వివాదానికి సంబంధించి ముఖ్యమంత్రి వద్దకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? నవీన్, కడప జిల్లాలో ఉన్న ఆర్టీపీపీకి సంబంధించిన ఆ ప్రయాస్ ఏదైతే ఉందో ఆ ప్రయాస్ రవాణా చేసే విషయంలో గత కొద్ది రోజులుగా 4 రోజులుగా తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్లస్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం నడుస్తుంది. ఈ వివాదం ఎట్లా అంటే వీళ్ళ వర్గీయమే కాకుండా ఇతరులు కూడా ఆ ప్రయాస్ దాదాపుగా కడప జిల్లాలో ఎక్కువ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ సిమెంట్ ఫ్యాక్టరీలకు ఆ కాంట్రాక్టులు తరలిస్తూ ఉంటారు. అయితే వీళ్ళ ఇద్దరు వివాదం వల్ల మొత్తం ఎవరికీ లేకుండా ఆర్టీపీపీ అధికారులు స్టాప్ చేయడం జరిగింది. దీంతో ఆ లారీలు కూడా భారీగా అయిపోయాయి. ఓవైపు వీళ్ళిద్దరి మధ్య టెన్షన్లతో ఎక్కడ వర్గాలు ఎక్కడ గొడవలు జరుగుతాయని చెప్పి పోలీసు బృందాలు బలగాలు ఆళ్ళ పికెట్ కొనసాగుతుంది. సో అయితే ఈ ఇష్యూలో గత 4 రోజుల్లో జరుగుతున్న ఈ ఘటనలో రోడ్డుపైకి వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీరియస్ కావడం జరిగింది. ఈ నేపథ్యం ఇద్దరిలో కలవాలని చెప్పి మొన్న ఆదేశించడం జరిగింది. సో నేను అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు వెళ్తున్నారు. ఈ రోజు ఆదినారాయణ వర్గము, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇరు వర్గాల నేతలు కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్తున్నారు. సో అక్కడ పంచాయతీ జరగనుంది. వీళ్ళ ప్రయాసకు సంబంధించి తరలింపు విషయంలో ఎవరికి ఎంత ఏమైనా వాటాలు ఉన్నాయో వీళ్ళంతా కూడా చర్చించి చంద్రబాబు ఈ రోజు పంచాయతీ చేసి ఇరు వర్గాల మధ్య సర్ది చెప్పడం జరుగుతుంది. దీంతో ఇక్కడికి ఆ రచ్చ ఆగిపోతుంది అనేది వేచి చూడాల్సింది వస్తుంది. నవీన్, థ్యాంక్ యూ శ్రీనివాస్.